తిరుపతి కొండపై అర్ధరాత్రి 3 గంటలు అయ్యేసరికి ఒక గంభీరమైన ఘంటా శబ్దం నెమ్మదిగా వినిపించింది. కాని ఆ శబ్దం ఆలయం నుండి కాదు, భూమి లోపల నుంచే వస్తోంది. భద్రతా గార్డు అజయ్ టార్చ్ పట్టుకుని ఆ పాత రాతి దారిలోకి నడిచాడు. రాళ్ల మధ్య నుండి ఒక బంగారు వెలుగు మెరుస్తోంది. అజయ్ ముందుకు నడుస్తుంటే అతని నీడ మాత్రం అతని ముందే నడుస్తోంది. అతను రాళ్లు తొలగించాడు. కింద ఒక చిన్న చీకటి గది. అజయ్ లోపల అడుగు పెట్టగానే తలుపు బిగ్గరగా మూసుకుపోయింది. ఒక్కసారిగా వెలుగు వెలిగింది. మధ్యలో ఒక కృష్ణ మండపం. దానిపై పాదాలు నేలను తాకకుండా ఒక పొడవాటి ప్రకాశించే నీడ నిలిచింది. ఆ నీడ లోతుగా పలికింది, ఇక్కడికి దిగేవాడు పై లోకం సత్యం తెలుసుకోడు. అజయ్ వెనక్కి తగ్గగా అతని స్వంత నీడ అతని వైపు పరిగెత్తింది. వెంటనే ఒక భారీ దివ్య కాంతి గది కంపిపోయింది. తర్వాత ఒక్క క్షణంలోనే అన్నీ చీకటి. ఉదయం అజయ్ బయట అపస్మారకంగా కనిపించాడు. బతికే ఉన్నాడు. కాని ఒక విషయం అందరినీ గడ్డకట్టించింది, అజయ్కి నీడ కనిపించలేదు. చివరగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్తో కొనసాగండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేయండి.